ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు. బహుజన ఉద్యమ వీరుడు, తెలంగాణ తొలి పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో గోపా KGKS ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు గౌడ సంఘాల నేతలు బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలాభిషేకం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, జిల్లా అధ్యక్షులు యమగాని వెంకన్న, గోపా డివిజన్ అధ్యక్షులు చిలివేరు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ బహుజనుల బాగుగు కోసం మొట్టమొదటిగా తెలంగాణ ప్రజల కష్టాలపై ఉద్యమ బావుట ఎగరవేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడులు ఉద్యమించాలని, పాపన్న ఆశయాలను కొనసాగించాలని, గౌడుల కష్టాలు తీర్చని ప్రభుత్వాలు ఎలా గద్దెదిగాయో ప్రజాప్రతినిధులు గ్రహించాలని, ఇప్పటికైనా గౌడుల చిరకాల వాంఛనలను ప్రభుత్వాలు గుర్తించి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంబేద్కర్ ఆశయాలను సర్దార్ సర్వాయి పాపన్న, మహాత్మా జ్యోతిబా ఫూలే, గండు ఐలయ్య, తిరుమల జగన్నాథ్, ధర్మభిక్షంగౌడు, అమర వీరులకు పాలిస్తాం అమర ఆశయాలను కేటాయించాలి 5,000 కోట్ల రూపాయలను వెంటనే. అయిపోయింది ఏం లేదు. కల్లుగీత కార్మిక సంఘం చేయండి, సర్వాయి పాపన చేయండి, సర్వాయి పాపన చేపలను జోహార్లు బొలగని పుల్లయ్య గారు, జోహార్లు పెరుమల జగన్నాథం గారు, ఉండే కదా కల్లుగీత కార్మిక సంఘం పరిష్కరించాలి గీతన్నుల సమస్యలు. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ పురగాని పుల్లయ్య, జోహార్ చేసిన చిన్నమల్లయ్య, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. భద్రయ్య కల్లుగీత కార్మిక సంఘం, జోహార్ ధర్మభిక్షం గారు, జోహార్ పురగాని పుల్లయ్య, జోహార్ గండు ఐలయ్య, జోహార్ మందరాములు, జోహార్ జగన్నాథ్, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను.